అందరూ అడిగే ప్రశ్న, భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ఎలా స్వామి అని. కృష్ణ పరమాత్ముడు గీతలో ఉపదేశించిన మాట ఏమిటయ్యా అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ధర్మము సత్యనిష్ట ఉండాలి. ఈ రెండు ఎవరిలో అయితే ఉంటాయో, అదేవిధంగా కామము లోభము మదమాత్సర్యాలు తొలగించి ఇంద్రియ నిగ్రహంతో ఎవరైతే ఉంటారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి దేవాలయానికి వెళ్ళినప్పుడు అనేక మంది అనేక రకాల కోరికలతో వెళ్తూ ఉంటారు, అది సహజం. కానీ ఎవరిలో అయితే స్వార్థం లేని కోరిక ఉంటుందో, లోకక్షేమార్థం కోరుకుంటారో అటువంటి వారికి భగవంతుడు అనుగ్రహిస్తారు. భగవంతుడు అనుగ్రహించడానికి మనకి ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. ఎందుకంటే అన్నీ ఆయన మనకి కలిగిచ్చారు, అన్నీ మనకి సౌకర్యాలన్నీ కూడా ఇచ్చారు. సృష్టినిచ్చారు, జీవనాన్ని ఇచ్చారు, భూమినిచ్చారు, వాయువిచ్చారు, గాలినిచ్చారు, నీరునిచ్చారు, అన్నీ కూడా ఇచ్చారు, సమస్తము ఇచ్చారు. మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఎవరైతే ధర్మనిష్ట ఆచరణలో ఉండి స్వార్థము లేని భక్తితో ప్రేమతో భగవంతుడిపై ఉంటారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం సులభంగా లభిస్తుంది. వారి చింత ఎప్పుడు కూడా భగవంతుడు తోడుగా ఉంటాడు. అందుకే ఎందరో మహానుభావులందరికీ కూడా త్యాగరాజులు, అన్నమాచార్యులు, మీరాబాయి, అనేక మంది భక్తులందరూ కూడా ఇలాగే స్వామివారిని ఆరాధించారు కనుక సులభంగా వారు మోక్షాన్ని పొందారు. కావున ఈ ధర్మనిష్ట ఎవరిలో అయితే ఉంటుందో వారికి సులభంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది.